హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు మటన్ తోటి చాలా వెరైటీగా చేశానండి. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. ఒకసారి మీరు ఇలా చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా రుచిగా వస్తుంది. ఎవ్వరు చేయని విధంగా చేశానండి. చాలా స్పెషల్గా ఉంది, చాలా వెరైటీగా ఉంది. దీనికోసం నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. మటన్ చూడండి, శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా ఒక నిమ్మకాయ పిండి శుభ్రంగా కడుక్కుంటే నీసు వాసన అనేది రాదు. తర్వాత వీటికి కావాల్సినవి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఒక 4, ఒకటి నిమ్మకాయ, మనం బిర్యానీ మసాలా ఉంటాయి కదా, అవి ఒక్కొక్కటి తీసుకోవాలి. 2 ఆనియన్, 2 టమాటోలు తీసుకున్నాను. నేను పెద్ద సైజు తీసుకున్నా. ఇప్పుడు మనం మటన్కి మసాలా కలుపుకుందాము. వీటికి కావాల్సినవి కొంచెం ఫస్ట్ అయితే నూనెతోనే కలుపుకోవాలి. అలా అయితే చాలా టేస్ట్గా వస్తుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా ముక్కలకి పట్టేంత వరకు మసాలా కలుపుకోవాలి. లాస్ట్కు కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇది కూడా వేసుకొని కలుపుకోవాలి. అలా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా మొత్తం మసాలా మొత్తం ముక్కలకి పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలానే కలుపుకుంటే ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్టీగా వస్తుంది, అంత బాగా వస్తుంది కర్రీ అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా నేను చేసిన విధంగా చాలా వెరైటీగా ఉంది, చాలా టేస్ట్గా వచ్చింది కర్రీ అయితే. చాలా బాగా వచ్చింది. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. మనం మసాలా మొత్తం కలుపుకున్నాం కదండి, ఇలా ముక్కలకి పట్టేంత వరకు కలుపుకోవాలి. లాస్ట్కు ఒక నిమ్మకాయ ముక్క పిండి కూడా కలుపుకోండి. నేను కలపడము చూపించలేదు. తర్వాత మనం వాటి కోసం మసాలాలు తయారు చేసుకుందాము. 2 ఆనియన్ తీసుకున్నాను కదా, తర్వాత మసాలాలన్నీ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలా వేసి తర్వాత కొత్తిమీర, పుదీనా కొంచెం వేసి మిక్సీ పట్టుకోవాలి. అదే మెత్తగా నూరుకోవాలండి. అలా అయితే చాలా టేస్ట్గా వస్తుంది. నేను చూపించిన విధంగా మెత్తగా పట్టుకోవాలి ఇలా. తర్వాత మనం తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు, 1 అరటి పువ్వు, తర్వాత ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత మనం ఆనియన్ పేస్ట్ పట్టుకున్నాం కదా, అది వేయాలి. అది వేశాక అదైతే బ్రౌన్ కలర్ రావాల్సిన ఏం లేదు, కాకపోతే పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. అలా అయితే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా వస్తుంది. మనం పాయ కర్రీస్ అయినా కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీ అనేది వస్తుంది. చూడొచ్చు, ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత మనం టమాటా పేస్ట్ చేసుకుందాము. టమాటా పేస్ట్ ఏంటంటే గ్రేవీ కోసం ఇలా తయారు చేసుకోవాలండి. చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా వస్తుంది. మనం అప్పటికప్పుడే మిక్సీ పట్టుకొని చేయాలండి కర్రీ. అలా అయితేనే చాలా టేస్టీగా వస్తుంది. ఆనియన్ పేస్ట్ అయితే ఈ కలర్ వచ్చింది కదండి, పైన నూనె తేలేంత వరకు ఇలా మగ్గనివ్వాలి. తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి. తర్వాత టమాటా పేస్ట్ కూడా సేమ్ అంతే అండి, ఆ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అలా అయితేనే కర్రీ అయితే చాలా టేస్ట్గా వస్తుంది, చాలా రుచిగా కూడా వస్తుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. నూనె పైకి తేలేంత వరకు కలుపుతూనే ఉండాలి, వేగనివ్వాలి. మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ ఉన్నాయి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో కుకింగ్స్ అయినా
ముగ్గుల్స్ అయినా, షాపింగ్స్ అయినా, మార్కెటింగ్స్ అయినా, ఇంకా ఎంటర్టైన్మెంట్స్ అయినా ఆల్ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మనం ఇందాక కలుపుకున్నాం కదా మటన్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు కలుపుకోవాలి. అలా అయితేనే చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. చాలా సూపర్గా ఉందండి కర్రీ. కారం లేకుండా చాలా సింపుల్గా ఇలా తయారు చేయండి. చాలా టేస్టీగా అనేది వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇలా నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఒక 10 to 12 11 విజిల్స్ దాకా వస్తే చాలా టేస్టీగా, చాలా మెత్తగా ఉడుకుతుంది. చాలా బాగా వస్తుంది. బాయ్.